నిన్న అంబటి రాంబాబు ఒక బాంబు పేల్చాడు. హ్మ్. అదేంటంటే విజయసాయి రెడ్డిని అప్రూవ్‌గా మారమని ఒత్తిడి చేశారని విజయసాయి రెడ్డి చెప్పాడు. హ్మ్. అయితే ఎవరు చేశారనేది విజయసాయి రెడ్డి చెప్పలేదు. అది చెప్పాలి. అంటే విజయసాయి రెడ్డిని అప్రూవ్‌గా మార్చి జగన్ కేసులో శిక్ష పడేట్టుగా చేసి, జగన్‌ని జైలుకి పంపించి, జగన్ కెరియర్‌ని పొలిటికల్ కెరియర్‌ని నాశనం చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తున్నారో విజయసాయి రెడ్డి బయట పెట్టాలి అనేది అంబటి రాంబాబు హ్మ్. మాట్లాడాడు. అంటే గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి రిజైన్ ఎందుకు ఇచ్చాడు అనేది చర్చ. అవును సార్. దీని వెనక ఎవరున్నారు? అంటే చంద్రబాబు ఉన్నాడా? మోడీ ఉన్నాడా? మోడీ ఉంటేమో జగన్నే మోడీ కుమ్మక్కయ్యి జగనే రిజైన్ చేయించాడు. హ్మ్. మోడీకి అనుకూలంగా రిజైన్ చేయించాడు. ఎందుకంటే 2028 వరకు ఈయన టర్మ్ ఉంది. హ్మ్. అయినా కూడా 3 ఏళ్ల ముందే రిజైన్ చేశాడంటే ఎందుకు చేశాడు? దాని వెనక ఏదో వ్యవహారం ఉంటది గదా! అవును సార్. ఆయనైతే ఏం చెప్తున్నాడంటే నేను వ్యవసాయం హ్మ్. చేసుకోవడానికి రిజైన్ చేస్తానంటే అది ఎవరు వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు నమ్మరు, బయటోళ్ళు నమ్మరు, ఎవరు అవును సార్. నమ్మరు. హ్మ్. ఎందుకంటే ఆయనకి సడెన్‌గా ఈ వయసులో 60 హ్మ్. దాటింది ఆయనకి. ఈ వయసులో పోయి ఆయన వ్యవసాయం ఏం చేస్తాడు? అదేం జరిగేది కాదు. హ్మ్. రెండోది ఆయన వ్యవసాయం చేయడం కోసం ఆయన రాజ్యసభ సభ్యుడిగా రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన గత 9 ఏళ్లుగా రాజ్యసభ సభ్యుడు యాక్టివ్‌గా ఉన్నాడు వైసీపీలో. సో, ఆయన 40 ఏళ్లుగా వైఎస్ఆర్ ఫ్యామిలీతో సంబంధంలో ఉన్నాడు. ఆయనకి కొన్ని ఆహ్, దాన్నేమంటారు హైస్ అండ్ లోస్ ఎత్తుపల్లాలు ఉండొచ్చు హ్మ్. పార్టీలో. ఒక్కోసారి పార్టీలో జగన్ అవును ఈయనకి సార్. రైట్ హ్యాండ్‌గా ఉన్నాడు. తర్వాత ఈయన రైట్ హ్యాండ్ పొజిషన్ పోయింది. ఆయనెవరు సజ్జల రైట్ హ్యాండ్‌లోకొచ్చాడు. సజ్జల వల్ల అనేక మంది నాయకులు ఇబ్బంది పడినట్టుగానే ఈయన కూడా ఇబ్బంది పడ్డాడు. హ్మ్. అవన్నీ కూడా ఆయన ఓపికగా భరించాడు. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైనా ఇవాళ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటే కేసులనేవి ఖచ్చితంగా వస్తాయి. జైలుకి కూడా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. హ్మ్. ఆ రకంగా ఆయన మీద కూడా అక్రమ ఆస్తుల కేసు, జగన్ మీద అక్రమ ఆస్తుల కేసు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. అప్పుడు సోనియా ప్రభుత్వం. ఈయన ఏ2గా ఉంటున్నాడు. జైలుకెళ్ళొచ్చాడు. అన్నిట్లో కూడా జగన్‌కి అండగా నిలబడ్డాడు. జగన్ కూడా అతనికి అండగా నిలబడ్డాడు. సో, ఈ క్రమంలో 40 ఏళ్లుగా ఏ ఫ్యామిలీకైతే ఆయన సర్వ్ హ్మ్. చేశాడో, ఆ ఫ్యామిలీకి యాంటీగా ఇవాళ ఆయన అప్రూవర్‌గా మారతాడా? ఆహ్, ఎందుకంటే ఆయనకి కొన్ని రకాల ఇప్పుడు పాలిటీషియన్ అందరినీ మనం దారుణమైన వెధవలనో, ఇంకోటనో హ్మ్. చెప్పలేం. వాళ్ళు అవును సార్. హ్యూమన్ బీయింగ్స్‌లో ఉండే మంచి, చెడు విలువలు అన్నీ హ్మ్. వాళ్ళలో కూడా ఉంటాయి. కాకపోతే మనం ఏందంటే బ్లాక్ అండ్ వైట్‌లో మనుషులను చూస్తాం హ్మ్. జనరల్‌గా కాబట్టి, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు, వాడు రాక్షసుడు, ఇతను దేవుడు ఇలాగా హ్మ్. ఉంటాయి. ఆహ్, అది కాకుండా చూసినప్పుడు ఈ వయసులో ఆయన ఈ స్థాయిలో ఎందుకు అప్రూవర్‌గా ఒకవేళ మారాలనుకుంటే మారితే. ఎందుకు హ్మ్. మారతాడు? అన్నప్పుడు ఈ వయసులో ఆయన జైలుకి పోయే అవకాశం ఉంటే మారొచ్చు. అవును ఎందుకంటే సార్. నాకు శిక్ష పడి నేను 2, 3 ఏళ్ళు పోయి నేను జైల్‌లో ఈ వయసులో కూర్చోలేను. జగన్ అంటే యూత్ కాబట్టి అతను ఉండగలడు. నేను ఉండలేనిప్పుడు. కాబట్టి ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? హ్మ్. అప్రూవర్‌గా మారితే నువ్వు జైలుకెళ్ళవు అనేది ఆఫర్ ఇచ్చారనుకో. అప్పుడు ఆయన మారే అవకాశం ఉందా అంటే ఉంది. అప్పుడేందంటే హ్మ్. అదేదో పతంజలి నవల్లో ఒక కుక్క ఉంటదనమాట. హ్మ్. గోపాత్రుడని. దానికి వాళ్ళ యజమాని భోజనం పెట్టడు. హ్మ్. కానీ వాళ్ళ యజమానికి ఎనిమి ఉంటాడు. ఆ ఎనిమి భోజనం పెడతాడు. హ్మ్. ఇప్పుడు ఇది యజమాని దగ్గర ఆకలితో ఉండాలా? శత్రువు దగ్గర భోజనం తినాలని డైలమా వస్తుంది. హ్మ్. ఆ డైలమా వచ్చినప్పుడు ఇదేమనుకుంటదంటే, ఆకలి తీరే వరకు ఆకలి ముఖ్యం. ఆకలి తీరిన తర్వాత విశ్వాసం ముఖ్యం. ఆహా! సో, అని అది హ్మ్. నిర్ణయించుకొని, ఆ భోజనం వేళకి భోజనం తినేసి మళ్ళీ ఇక్కడికొచ్చేస్తుంది. హ్మ్. అలాగా ఒక్కొక్కసారి మనం 50 ఏండ్ల యజమాని దగ్గర ఉన్నా, ఆకలి ముఖ్యమా? విశ్వాసం అవును ముఖ్యమా? అన్న సార్. థీమ్ వచ్చినప్పుడు, మనిషి ఎవడైనా ఏం చేస్తాడు? ఆకలితో ఆకలి ముఖ్యం. నకనకలాడి హ్మ్. చనిపోలేరు గదా! అలాగే ఈయన జైలు ముఖ్యమా? విశ్వాసం ముఖ్యమా? అని హ్మ్. ఈయనకొచ్చింది ఇప్పుడు డైలమా. డైలమా వచ్చుంటే ఖచ్చితంగా జైలు కంటే విశ్వాసం ముఖ్యం అని అనుకునే పరిస్థితి లేదాయనకి. ఎందుకంటే అలా అనుకుంటే జైలుకెళ్ళాలి. అవును సార్. దాన్ని అనుభవిస్తాడా? కొంతమంది అలా అనుకోని వెళ్ళినోళ్ళున్నారు. మరి వెళ్తాడా అనేది తెలీదు. ఏదేమైనా అదొక యాంగిల్. హ్మ్. రెండవ యాంగిల్ జగనే పంపించాడని. ఎందుకు జగన్ పంపించాడంటే జగన్ ఆల్రెడీ మోడీతో ఒక ఒప్పందం ఉంది. అదేంటంటే ఈయన ప్లేస్‌లో బీజేపీ అక్కడికి వస్తారు. రాజ్యసభలో వాళ్ళు తమ మెంబర్‌లను హ్మ్. పెంచుకునే కార్యక్రమంలో బీజేపీ ఉంది. సో, అందుకని జగన్ కూడా కోఆపరేట్ చేసి గతంలో కూడా చంద్రబాబు తన నలుగురు ఎంపీలని బీజేపీలోకి పంపించి తను సేవ్ అయ్యాడు. హ్మ్. అప్పుడు కూడా ఇలాంటి ఒప్పందమే చంద్రబాబు చేసుకున్నాడనేది చెప్తారు. హ్మ్. అలాగే ఇప్పుడు కూడా జగన్ చేసుకునే పాజిబిలిటీస్ ఉన్నాయి. అదొక యాంగిల్.
కానీ ఈయన ఎందుకు ఇప్పుడు అంబటి రాంబాబు ఈ విషయాన్ని తీసుకొచ్చాడు అంటే ఏమన్నా ఆ యాంగిల్ ఏమన్నా ఉందా? ఎందుకంటే వైసీపీలు ఎవరు కూడా ఇప్పటివరకు ఆయన మీద విఎస్ఆర్ అంటారు ఆయన్ని, విజయసాయి రెడ్డి మీద యాంటీగా మాట్లాడలే, ఇంకా పాజిటివ్గానే స్పందించారు. జగన్ కూడా ఇప్పటివరకు ఆయన గురించి ఎక్కడ మాట్లాడలేదు. లండన్లో ఉన్నాడు అనుకున్న జగన్, అయినా కూడా ఎక్కడ మాట్లాడలేదు. నాయకులు కూడా ఎవరు మాట్లాడలేదు. లండన్లో ఉన్న జగన్ ఈ పాటికి తన వాళ్ళ ద్వారా, రోజా ద్వారా, వాళ్ళ ద్వారా అటాక్ చేయించుండేవాడు, ఎవరు చేయలేదు. పైగా ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము అనేది కూడా, ఆయన ఏ పని చేసినా కూడా అది బాగా జరగాలని, వ్యవసాయం ఇంకోటి చేసినా కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాం అన్నట్టుగానే ఇచ్చారు. ఆయన కూడా జగన్ కానీ ఇంకొకరిని కానీ విమర్శించి బయటికి పోలేదు. జగన్ ఎంతో చేశాడు, ఆయన బాగుండాలని, మంచి జరగాలని కోరుకుంటున్నాను, నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా జగన్కి ఏమీ ఇది లేదు, నాకు భారతం ఎంతో చేసింది, ఆమె కృతజ్ఞతలు, ఇవన్నీ చెప్పాడు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన ఎందుకు అప్రూవర్గా మారుతాడా? ఆయన మీద నిజంగా మోడీ ఆయన అప్రూవర్గా మార్చి ఇతన్ని జైలుకి పంపిస్తాడా? ఒకవేళ మోడీ చేయకపోతే చంద్రబాబే ఈ పని చేస్తాడా? ఎందుకంటే చంద్రబాబు ముందున్న ఇమ్మీడియట్ కర్తవ్యం ఏంటంటే జగన్ని కంప్లీట్గా రాజకీయాల నుంచి పక్కకు తొలగించాలి. అది చంద్రబాబు కేసులు పెట్టి అరెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ జగన్ మీద కేసులు ఉన్నాయి. అనేక మద్యం, ఇసుక ఇలాంటి రకరకాల కుంభకోణాల్లో ఆయన పేరుంది. రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులు ఏత్రిగా ఉన్నాడు. ఇలాగ చాలా ఉన్నాయి జగన్ మీద. జగన్ని జైల్లో పంపించాలంటే నిమిషాల పని. ఆయన అన్నాడు కూడా చంద్రబాబు, నేను అనుకుంటే గంటలో జైల్లో ఉంటాడు. అది కరెక్టే.